పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు మనందరం పార్టీకి దూరం అవుతాం. అది కూడా 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా దూరం అవుతాం. అది అవ్వకూడదు. పార్టీ అనేది సొంత ఇల్లు, ప్రభుత్వం అనేది కిరాయిల్లని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఆఫీసులో పార్లమెంట్ కూడా కట్టాలి అన్న చర్చలో ఆయన ఒక మాట అన్నారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత కష్టపడినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి మనందరం వచ్చేది మన దేవాలయం, అది మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఒక సంకల్పంతో పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. ఆర్నెస్సలు మనందరం మన పార్టీ కోసం కష్టపడాలి. ఈరోజు సమాజంలో మన గౌరవం దక్కుతుందనా, మనం ప్రభుత్వంలో మన గౌరవం దక్కుతుందనా, ప్రభుత్వంలో మనకి పదవి వచ్చిందంటే దానికి కారణం మన పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బూత్ అనేది గుండెకాయ లాంటిది. 2019 ఎన్నికల దగ్గర నుంచి బూత్ వారిగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వేవ్ వచ్చిన కొన్ని కారణాల వల్ల మనం బూతులు గెలవట్లేదే, దానికి కారణాలు ఏంటి, గ్రామ స్థాయి నుంచి కాదు బూత్ స్థాయి నుంచి పార్టీకి మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అందరం చేయబడటం జరుగుతుంది. ఎప్పుడైతే బూతులు బలంగా ఉంటే అప్పుడే తెలుగుదేశం పార్టీ అనేది బలంగా ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. నేను నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా పర్యటించినప్పుడు 1982 బ్యాచ్ అని చెప్పుకునేవారు ఉంటారు, 1994లో వచ్చిన వారు ఉన్నారని చెప్తారు, 2004 వచ్చిన వారు ఉంటారు, ఇప్పుడు 2024లో కూడా వచ్చిన వారు ఉంటారు. వాళ్ళందరూ నా విషయం చెప్తారు, అయ్యా నేను 1982 నుంచి ఉన్నా, మీరు మమ్మల్ని గుర్తించాలంటారు. నేను పదే పదే అన్ని సమావేశాలు ఒక మాట చెప్తున్నా, సీనియర్లీ జూనియర్లీ గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాను జరుగుతుంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మనం పనిచేసిన రోజే పార్టీ బలోపేతం అవుతుంది. పాదయాత్రలు ఇక్కడ ఉన్న చాలామంది నాతో నడిచారు. ఆనాడు మీరే చెప్పారు, అయ్యా ఫోటో దిగే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తేడా మీరు చెప్పాలని. ఆ రోజే చెప్పారు, టెక్నాలజీ తీసుకొస్తాం, టెక్నాలజీతో జోడించి మనం పనిచేస్తేనే పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా తెలుస్తుంది నాకని చెప్పా. ఎందుకంటే మనది ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం మంది. పార్టీకి నేరుగా ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదు తెలియాలంటే టెక్నాలజీతో జోడించిన తర్వాతనే మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు పల్లన్న పార్టీ అధ్యక్షులుగా, నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందల నుంచుంది మేము మాట్లాడలా. మొన్న జరిగిన ఎన్నికల్లో టాప్ 3 మెజారిటీతో గెలిచిన 2 నియోజకవర్గాలు, ఒకటి గాజువాక, ఇంకోటి మంగళగిరి నియోజకవర్గం. అంటే ఒక అనుభవంతో కష్టాల నుంచి నియోజకవర్గాన్ని ఎటు బయటికి తీసుకురావాలి, బూత్ స్థాయి నుంచి సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే పార్టీ ఎంత బాగుంటుందనే దానికి మీ ముందర మేము ఒక ఉదాహరణగా నుంచుంటున్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అంటే సుమారుగా 40 సంవత్సరాలు ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. కానీ 2019లో నేను ఓడిపోయా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది. అరే
లాస్ట్లో వచ్చినా తిరిగామే, గల్లీ గల్లీ తిరిగామే, ఎందుకు గెలవలేదన్న బాధ కలిగింది. కానీ ఆ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే కష్టపడాలి, గెలవాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి లక్ష్యంలో ఆ రోజు నుంచి పనిచేశాం. కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం, బూత్ వారీగా సమీక్ష చేశాం, బూత్ నుంచి ఎట్లా పార్టీని బలోపేతం చేయాలని దానిపైన మేము అందరం చర్చించాం. ఆ చర్చ తర్వాత ఏదైతే మేము అనుకున్నామో అది తూచా తప్పకుండా 4 సంవత్సరాలు మేము అమలు చేశాం. ఎంతోమంది ఎన్నో చెప్పారు, చాలామంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది నువ్వని. ఆ రిస్క్ మళ్ళీ నువ్వు తీసుకోదని నాకు చెప్పారు. కానీ ఆనాడే చెప్పా, సంస్థగత నిర్మాణం నమ్ముకున్న వాడిని. పార్టీ అనేక సార్లు చెప్పింది సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే తప్పనిసరిగా మనం గెలుస్తామని, మళ్ళీ గెలిచి నేను చూపిస్తాను సార్ మీకు అని ఆనాడే చెప్పా. ఈరోజు మీరు చూస్తే 5 జోన్లో 4772 బూతుల్ని బలోపేతం చేయాలని మనం గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ 903 సీనియర్ నాయకుల్ని, ఎవరైతే ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్గా కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జ్గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా, స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నవారు మిమ్మల్ని ఇట్లా అనేక వ్యక్తుల్ని నియమించి మీకు ఒక కార్యాచరణ ఇచ్చాం. కంపల్సరీ మీరు బూత్కి వెళ్ళండి, బూత్లో ఉన్న పరిస్థితులు మీరు అక్కడ కూర్చోవాలి, తెలుసుకోవాలి. కనీసం ఒక్క రోజు, 1 గంట కాదు, 1 పూట కాదు, బూత్కి 1 రోజు ఇవ్వాలి, వెళ్ళి కూర్చోవాలి, అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. ఆ బూత్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలని దానిపైన మీరందరూ చర్చించి మీరు మీ ఫీడ్బ్యాక్ పార్టీకి ఇవ్వండి అని చెప్తాం జరిగింది. గతంలో అలా కాదు, ఈరోజు మీరు ఏమైనా పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు మాకు పంపించిన ఫామ్స్ అన్నీ మేము చదివాం. దాని తర్వాతనే ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి వేదిక ముందున్న సీనియర్ అందరితో ఒక ఓరియంటేషన్ కార్యక్రమం క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ మనం ఆ బూత్ని శాశ్వతంగా ఒక కంచు కోటగా ఎలా తీర్చిదిద్దాలని దానిపైన ఈరోజు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మీ భవిష్యత్తు ఈ బూత్కి ముడిపడి ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ రాజకీయ భవిష్యత్తు మీకు ఇచ్చిన 5 బూతుల పర్ఫార్మెన్స్కి ముడిపడి ఉంది. మీరు వెళ్ళాలి, పని చేయాలి. ఇక్కడ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ వచ్చిన వారు నా ముందలు కూర్చున్నారంటే ఎవరో రికమెండేషన్ చేసి మీకు వచ్చిన పదవులు కావి. మొన్న ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు, దాని తర్వాత ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు, మీరు రిజల్ట్స్ చూపించారు కనుకనే పార్టీ నేరుగా మీకు పదవి ఇస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీ పర్ఫార్మెన్స్ ఈ బూత్ పర్ఫార్మెన్స్తోనే బేరీ చేస్తాం. ఇది మీ బాధ్యత. అక్కడ నాయకులతో సమన్వయం చేయాలి. మన నాయకులు పార్టీ యొక్క కార్యక్రమం ఇస్తే తిరుగుతున్నారు లేదా అనేది మీరు మానిటర్ చేయాలి. కంపల్సరీ ఆ బూత్లో ఒక సీనియర్ నాయకుడు ఇంట్లో అక్కడ కంపల్సరీ ప్రతి నెల మీటింగ్లు పెట్టుకోవాలి. అక్కడ చర్చించి పార్టీని ఎలా ఆ బూత్లో బలోపేతం చేయాలో దానికి మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ సంస్థగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విధంగా ఏ పార్టీకి లేదు. నేను ఎన్నోసార్లు చెప్పా, నమ్మకున్న పసుపు జెండా కోసం ప్రాణాలే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమని. చాలామంది నన్ను అడిగారు, ప్రాంతీయ పార్టీలు నాతో మాట్లాడారు, మీరు సంస్థగత నిర్మాణం ఎట్లా చేస్తారు, సభ్యత్వం ఎట్లా చేస్తారు, కమిటీలు మీరు ఎట్లా వేస్తారు నాకు కనుక్కున్నారు. అవన్నీ మనం ఎట్లా చేస్తామో చెప్తూ చాలా స్పష్టంగా విషయం చెప్పా. సంస్థగత నిర్మాణం పార్టీని బలోపేతం చేయాలేది
మా రక్తంలోనే ఉంటుంది. ఆ మార్పు మీ పార్టీలో వస్తేనే మీరు బలోపేతం అవ్వగలుగుతారు, మేం చేసేది మీరు చేయగలుగుతారు.